శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మీనరాశి జాతకులకు మీ కష్టాల రోజులకు చరణగీతం పాడే సమయం వచ్చేసింది. మీ తలరాతను మార్చేస్తూ మీ జీవితంలో ఉన్న దరిద్రాన్ని బాధలను తుడిచేయడానికి ఆ భగవంతుడే స్వయంగా రంగంలోకి దిగాడు. ఈ కష్టాలు ముగిసే ముందు దేవుడు మీకు పంపే ఆ 10 రహస్య సంకేతాలు ఏంటో ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము. జూన్ 24, 25, 26, 27 ఈ 4 రోజుల్లో మీ ఊహకు అందని విధంగా భారీ శుభవార్తలు మీ గుమ్మం ముందుకు రాబోతున్నాయి. దేవుడు మనల్ని కష్టాల నుండి గట్టెక్కే ముందు, మన జీవితాన్ని అదృష్టంలో నింపే ముందు ప్రకృతి ద్వారా కొన్ని సంఘటనల ద్వారా 10 అద్భుతమైన సంకేతాన్ని పంపుతున్నాడు. చాలామంది తెలియక ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఈ వీడియో చూసాక ఆ సంకేతాలు ఏంటో మీరు స్పష్టంగా గుర్తుపడతారు. ఆ సంకేతాలు కనిపించాయా, ఇక మీ అదృష్టాన్ని ఆపడం ఎవరు తరము కాదు. అసలు ఆ పరమేశ్వరుడు మీనరాశి వారికి పంపే ఆ 10 రహస్య సంకేతాలు ఏంటి? ఈ 4 రోజుల్లో మీ ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక స్థితి, కుటుంబ జీవితంలో రాబోయే మార్పులు ఏమిటి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ పోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని కామెంట్ చేయండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే మీనరాశికి అధిపతి దేవగురువు అయిన బృహస్పతి. మీనరాశి వారు స్వభావరీత్యా చాలా దయాహృదయులు, దైవభక్తి ఎక్కువగా ఉన్నవారు. అయితే గత కొంతకాలంగా మీరు ఏలినాటి శని ప్రభావం వల్ల నరకప్రాయమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడం, అప్పుల పాలవ్వడం, ఎంత కష్టపడినా రూపాయి మిగలకపోవడంతో విసిగిపోయారు. కానీ జూన్ 24 నుండి 27 తేదీల మధ్య మీ రాశ్యాధిపతి అయిన గురుగ్రహం మరియు చంద్రుని శుభదృష్టి వల్ల మీ జీవితంలో గజకేసరి యోగం కలగబోతోంది. అత్యంత శక్తివంతంగా యాక్టివ్ కాబోతోంది. శనిదేవుడు కూడా మీ కష్టాలకి ప్రతీకారంగా సుఖాలను ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. మీ కష్టాలు ముగిపోతున్నాయని చెప్పడానికి దేవుడు పంపే ఆ 10 సంకేతాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. 1, తెల్లవారుజామున, అంటే ఈ 4 రోజుల్లో తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్య హఠాత్తుగా మెలకువ వచ్చి గుడిలో ఘంటానాదం, శంఖనాదం లేదా పక్షుల కిలకిల రాగాలు వినపడితే అది మొదటి సంకేతం. మీ ఇంట్లోని దరిద్రం వదిలిపోతుంది అని అర్థం. అలాగే 2, మీరు ఉదయాన్నే తలుపు తీయగానే మీ ఇంటి గుమ్మం ముందు ఆవు రావడం లేదా ఒక నల్లటి కుక్క వచ్చి మిమ్మల్ని చూసి తోక ఊపడం రెండవ సంకేతం. శనిదేవుడి ఆగ్రహం తగ్గి మీపై అనుగ్రహం కలిగిందని దీని అర్థం. అలాగే 3, హఠాత్తుగా పురుషులకైతే మీ కుడి చెయ్యి, స్త్రీలకైతే అరచెయ్యి విపరీతంగా దురద పెట్టడం మూడవ సంకేతం. రాబోయే కొద్ది రోజుల్లో మీ ఆర్థిక ఇబ్బందులు తీరిపోయి పెద్ద మొత్తంలో ధనయోగం చేతికందుతుంది అనడానికి ప్రకృతి ఇచ్చే సంకేతము. అలాగే 4వ సంకేతం, మీ నిద్రలో మీకు చనిపోయిన పెద్దలు అంటే పితృదేవతలు ఆశీర్వదిస్తున్నట్లు రావడం లేదా ఇష్టదైవం శివలింగం సముద్రంలో కలలో కనిపించడం 4వ సంకేతం. మీ పాత కర్మల దోషాలన్నీ తొలగిపోయాయని దీని అర్థం. 5, చాలా రోజులుగా ఎండిపోయిన మీ ఇంటి మొక్కలు హఠాత్తుగా చిగురించడం లేదా తులసి కోట దగ్గర కొత్త పచ్చదనం కనిపించడం 5వ సంకేతం. మీ ఇంట్లో లక్ష్మి కలకల్లాడుతున్నట్టు ఉన్నట్టు నిదర్శనము. 6వ సంకేతం, మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళుతున్నప్పుడు ముత్తైదువులు ఎదురవ్వడం, పాలు లేదా పూలదండలు తీసుకొచ్చేవారు కనిపించడం 6వ సంకేతం. వీరు వెళ్ళే కార్యం దిగ్విజయంగా పూర్తి కాబోతుంది అని అర్థం. 7వ సంకేతం, ఎప్పుడూ మీ దగ్గరకు డబ్బు తీసుకొని ముఖం చాటేసిన వ్యక్తి హఠాత్తుగా ఈ రోజుల్లో ఫోన్ చేసి నీకు డబ్బులు త్వరలోనే ఇచ్చేస్తాను అని చెప్పడం 7వ సంకేతం. మీ అదృష్ట చక్రం ఇక్కడ తిరుగుతుంది. 8వ రహస్యం, నిన్నటి వరకు ఎంతో డిప్రెషన్, టెన్షన్తో ఉన్న మీ మనసుకు ఈ రోజుల్లో ఎలాంటి కారణం లేకుండానే ఒక తెలియని ప్రశాంతత, ఏదో సాధించుతున్నాననే నమ్మకం కలగడం 8వ సంకేతం. దైవశక్తి మీ మనసును సిద్ధం చేస్తుంది. 9, మీరు దేవుడికి పూజ చేస్తూ హారతి ఇచ్చే సమయంలో దేవుని పటంపై లేదా విగ్రహంపై ఉన్న పువ్వు హఠాత్తుగా కుడివైపు కింద పడడం 9వ సంకేతం. దేవుడు మీ ప్రార్థనలను ఆలకించాడని, మీ కోరిక నెరవేరుతుందని దీని అర్థం. 10, మీరు నడుస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు రోడ్డుపై హఠాత్తుగా కాయిన్స్ అంటే డబ్బులు కానీ దొరకడం 10వ సంకేతము. కుబేరు దేవుని యొక్క దృష్టి మీ రాశిపై పడిందని, రాబోయే రోజుల్లో మీరు కోటీశ్వరులు కాబోతున్నారని దేవుడి ఇచ్చే సంకేతము.
అలాగే డబ్బు విషయంలో మీనరాశి వారికి ఈ 4 రోజులు ఒక సువర్ణ అధ్యాయం కాబోతోంది. అప్పుల బాధలతో వడ్డీలు కట్టలేక సతమవుతున్న వారికి జూన్ 25 లేదా 26 తేదీలో ఊహించిన మార్గంలో డబ్బు అందుతుంది. దీనివల్ల మీ పాత అప్పులన్నీ తీరిపోయి చాలాగా ఊపిరి పీల్చుకుంటారు. పూర్వీకుల ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ల్యాండ్ డీలింగ్స్లో ఉన్న భారీ కమిషన్ అనేది లాభాల రూపంలో మీకు వస్తుంది. అలాగే ఉద్యోగం చేసే మీనరాశి వారికి మీరు చాలా కాలంగా కోరుకుంటున్న చోటికి బదిలీ ఆర్డర్స్ ఈ 4 రోజుల్లో మీ చేతికి అందుతాయి. మీ కష్టాన్ని గుర్తించి మీ బాస్ మీకు ప్రమోషన్తో పాటు భారీగా శాలరీని కూడా పెంచే అవకాశం కనిపిస్తోంది. నిరుద్యోగులకు మల్టీనేషనల్ కంపెనీల నుండి కాల్స్ వస్తాయి. ఇంటర్వ్యూలో విజయం సాధించి ఆఫర్ లెటర్స్ కూడా అందుకుంటారు. వ్యాపార రంగంలో ఉన్న మీనరాశి వారికి గతంలో నష్టాల్లో నడిచిన మీ వ్యాపారం ఇప్పుడు లాభాల బాట పడుతుంది. కస్టమర్ల రద్దీ విపరీతంగా పెరుగుతుంది. కొత్త భాగస్వాములు కుదురుతాయి. కొత్త నూతన పెట్టుబడులు పెట్టడానికి ఈ 4 రోజులు అత్యంత అనుకూలమైనవి. కుటుంబంలో ఉన్న విభేదాలని మంచులా కరిగిపోతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న పాత గొడవలు, కోర్టు సమస్యలు సద్దుమణుగమవుతాయి. పిల్లల చదువు లేదా ఉద్యోగం గురించి ఒక అద్భుతమైన శుభవార్త మీ ఇంట్లో పండుగ వాతావరణాన్ని తెస్తుంది. సమాజంలో మీ కుటుంబానికి ఉన్న గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరమైన బంధువులు మళ్ళీ మీ దగ్గరికి చేరుతారు. ఆరోగ్య విషయంలో మీనరాశి వారికి గత కొంతకాలంగా మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అంటే నడుము నొప్పి, కడుపు నొప్పి లేదా మానసిక ఒత్తిడి ఈ రోజుల్లో మటుమాయమవుతాయి. ఒక మంచి వైద్యుని సలహా తీసుకొని మీ ఆరోగ్యం పూర్తిగా కుదిరిపడుతోంది. అదృష్టం వస్తుంది కదా అని దేవుడు సంకేతాలు పంపుతున్నాడు కానీ అని మీరు ఒకే ఒక్క పొరపాటు అస్సలు చేయకండి. దేవుడు మీకు అవకాశాలు ఇస్తాడు, కానీ వాటిని అందుకోవాల్సింది మీరే. జూన్ 24 నుండి 27 మధ్య మీకు వచ్చే ఏ చిన్న అవకాశాన్ని కూడా రేపు చూద్దామని వాయిదా వేయకండి. అలాగే మీ అదృష్టాన్ని చూసి ఈర్షపడే శత్రువులు కూడా ఉంటారు. మీ ధన విషయాలు మాత్రం ఎవరికి ముందే చెప్పకండి. మీనరాశి వారికి ఈ 10 సంకేతాల ద్వారా రాబోయే అదృష్టం పూర్తిగా సిద్ధించాలన్నా, ఏలినాటి శని దోషాలు తొలగిపోవాలన్నా మీరు చేయవలసిన ఒకే ఒక్క చిన్న పరిహారం. ఈ 4 రోజుల్లో ఏదైనా ఒక రోజు ఉదయం విష్ణుమూర్తి దేవాలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళండి. దేవునికి పసుపు రంగు పువ్వులు లేదా అరటిపండు సమర్పించి ప్రదక్షిణ చేయండి. గుడి నుండి తిరిగి వచ్చేటప్పుడు ఎవరైనా పేదవారికి లేదా బ్రాహ్మణులకి కొద్దిగా శనగలు దానం చేయండి. ఈ చిన్న పరిహారం వల్ల మీ రహస్యాధిపతి అయిన గురువు మరింత బలపడి దేవుడు పంపే భారీ శుభవార్తలు మీ సొంతం అయ్యేలా చేస్తాడు. ఓకే అండి, చూసారు కదా మీనరాశి వారికి కష్టాలు ముగిసే ముందు దేవుడు పంపే ఆ 10 సంకేతాలు ఏంటో. రాబోయే రోజుల్లో ఎలాంటి శుభవార్తలు వింటున్నారు? ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే మీ స్నేహితులకి, బంధువులకి, ముఖ్యంగా మీనరాశి వారికి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.